శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోనికి ప్రయత్నిద్దాం. మొదటిది మత్స్య అవతారం. ప్రళయకాలంలో భూమి అంతా నీటిలో మునిగిపోయినప్పుడు హయగ్రీవుడు వేదాలను అపహరించి ప్రజలను వేధిస్తుండేవాడు. అప్పుడే విష్ణువు చేప రూపంలో ధరించి వేదాలను రక్షించి మానవులను కాపాడి సృష్టిని కొనసాగించాడు. దీని సందేశం ఏంటంటే జ్ఞానం, ధర్మం ఎప్పుడు ఎలాగా అయినా రక్షించబడతాయి. రెండవది కూర్మ అవతారం. దేవతలు, దానవులు అమృతం కోసం సముద్ర మథనం చేయగా మందర పర్వతం మునిగిపోతుంది. అప్పుడు విష్ణువు తాబేలు రూపంలో ధరించి పర్వతాన్ని తన వీపు మీద మోసి మథనం విజయవంతం చేశాడు. దీని సందేశం ఏంటంటే ధర్మం ఎప్పుడు నిలబడాలంటే స్థిరత్వం అవసరం. మూడవ అవతారం వరాహ అవతారం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని తీసుకువెళ్ళి పాతాళంలో దాచినప్పుడు విష్ణువు పంది రూపంలో అవతరించి ఆ రాక్షసుని సంహరించి భూమిని తన దంతాలపై ఎత్తి రక్షించాడు. సందేశం ఏంటంటే ప్రకృతిని రక్షించడం దేవుని కర్తవ్యమే కాదు, మానవుడిది కూడా. నాలుగవది నరసింహ అవతారం. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు నన్ను ఎవరూ చంపలేరు అనే ఒక విచిత్ర వరం పొందాడు. అది ఏంటంటే మానవుల చేత కానీ, జంతువుల చేత కానీ, అస్త్రం చేత కానీ, శస్త్రం చేత కానీ, ఇంటి లోపల కానీ, ఇంటి బయట కానీ, ఉదయం కానీ, రాత్రి కానీ మరణం సంభవించదు అనే వరం పొందాడు. భక్తుడు ప్రహ్లాదుని కాపాడేందుకు విష్ణువు అర్ధమానవ స్తంభం నుంచి అవతరించి అతన్ని సంహరించాడు. దీని సందేశం ఏంటంటే భక్తిని ఎవరూ ఓడించలేరు. ఐదవది వామన అవతారం. బలిచక్రవర్తిని పరీక్షించేందుకు విష్ణువు చిన్న బ్రాహ్మణ బాలుడిగా వచ్చి 3 అడుగుల భూమి అడుగుతాడు. వామనుడు త్రివిక్రముడిగా మారి 3 లోకాలను కొలిచాడు. సందేశం ఏంటంటే అహంకారం చివరికి వినయానికి తలవంచుతుంది. ఆరవది పరశురామ అవతారం. అధర్మంగా ప్రవర్తించిన క్షత్రియులను శిక్షించేందుకు విష్ణువు గొడ్డలి పట్టిన యోధ సన్యాసిగా అవతరించాడు. సందేశం ఏంటంటే శక్తి ఉన్నవారు ధర్మంగా ఉండాలి. ఏడవది రామ అవతారం. ధర్మానికి ప్రతీకగా, ఆదర్శరాజుగా, ఆదర్శ కుమారుడిగా విష్ణువు శ్రీరాముడిగా అవతరించాడు. రావణుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టాడు. సందేశం ఏంటంటే జీవితం మొత్తం ధర్మమే మార్గదర్శకం. ఎనిమిదవది కృష్ణావతారం. లీలలతో భక్తులను ఆకర్షించి కురుక్షేత్ర యుద్ధంలో భగవద్గీతను బోధించిన అవతారం. సందేశం ఏంటంటే కర్తవ్యం చేయి, ఫలితాన్ని దేవునికి వదిలే. తొమ్మిదవది బుద్ధావతారం. హింస, యాగాల పేరుతో జరుగుతున్న అఘాయిత్యాలను ఆపేందుకు విష్ణువు బుద్ధుడిగా అవతరించాడు. అహింస, కరుణ బోధించాడు. సందేశం ఏంటంటే కరుణే నిజమైన ధర్మం. 10వది కల్కి అవతారం. ఇది రాబోయే అవతారం. కలియుగాంతంలో అధర్మం పరాకాష్ఠకు చేరినప్పుడు విష్ణువు తెల్ల గుర్రంపై ఖడ్గంతో అవతరించి పాపాలను నశింపజేస్తాడు. సందేశం ధర్మం ఎప్పుడూ ఓడిపోదు. ఇప్పుడు మనం శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారాల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక్కొక్క అవతారం ఎందుకు అవతరించాడు, దానికి గల కారణాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.